ఓం. 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్ట అశ్మ కాంచనః. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. యోగి యుక్తః. యోగి జీవబ్రహ్మ ఏకత్వం అనే స్థితిలో ఉన్నవారిని యుక్తః, అవును ఈయన యుక్తుడు అంటే పరబ్రహ్మ జీవ ఏకత్వాన్ని అయమాత్మ బ్రహ్మ అని తెలుసుకున్నవాడని ఉచ్యతే చెప్పబడును. యోగి యుక్తః ఉచ్యతే. అటువంటి యోగి యుక్తుడు. అహం బ్రహ్మాస్మి అనే దానిలో ఉన్నవాడు. జ్ఞాన విజ్ఞాన ఏమిటంటే రెండు చెప్పారు, జ్ఞానము విజ్ఞానము. మొదట చైతన్యం వలన ఇవన్నీ జరుగుతున్నాయి అనేదే తెలియదు, నేనే చేస్తున్నాను అనే భావనలో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమిటైంది, చదవగా చదవగా శ్రవణ మననాల వలన చైతన్యం ఒకటి ఉందని, సర్వమునకు ఆ చైతన్యమే ప్రాతిపదిక ఆధారం అనుసూచ్యమని, చైతన్య ప్రభావమునందే సకలము జరుగుతున్నదని తెలుస్తుంది. మొదటి స్టేజ్ జ్ఞానం అంటే ఏమిటి, నేనుగా మనస్సు శరీరము ఇంద్రియాలు కలిగినటువంటి వాడిని, కానీ నాకు ఒక మంచి చైతన్యం ఉన్నది,
ఆ చైతన్యం సహాయంతో ఇవన్నీ పనిచేస్తున్నాయి. నాలోనున్న చైతన్యము ఎదుటి వారిలోనున్న చైతన్యము ఒక్కటే అని తెలుసుకోవడం జ్ఞానం. అంటే ఏమిటి? ఇంకా నేను ఈ శరీరమే, ఈ మనస్సే, ఈ పేరే, ఈ సబ్జెక్టే, ఈ క్వాలిఫికేషన్సే. కానీ ఐ రియలైజ్ ద presence of a very mighty, almighty force or Chaitanya in me, and probably also accept the same Chaitanya is in my neighbor and the person on the road. That is called Vedanta Sravana Manana Samuparjita Shastra Jnanam. విజ్ఞానం అంటే బ్రహ్మ చాలా చాలా చెప్పలేనంత గొప్ప. బ్రహ్మము అవ్యయము, బ్రహ్మము నిత్యము, సత్యము. బ్రహ్మము నిరవయవము. అన్ని థియరిటికల్గా తెలుసుకుని ఆ బ్రహ్మము నేనే, ఆ చైతన్యము నేనే, ఆ సాక్షి చైతన్యం నేనే అని తెలుసుకోవడం విజ్ఞానం, విజ్డమ్. ఫస్ట్ వన్ ఈజ్ నాలెడ్జ్, మోర్ ఆర్ లెస్ థియరిటికల్ నాలెడ్జ్, శాస్త్ర పరిజ్ఞానం. రెండవది స్వానుభవము. అప్పుడు దేహేంద్రియ మనస్సులు లేవు. మునిర్న వ్యామోహం భజతి. అతడు విజ్ఞాని, ముని. జ్ఞానం సంపాదించడం అంత కష్టం కాదు. ఒక 5 ఏళ్ళో 8 ఏళ్ళో వేదాంత శ్రవణ మననాలు అధ్యయన భారతిలో లేక వేరే గురువు గారి దగ్గర చదువుకుంటే జ్ఞానం వస్తుంది. ఇప్పుడు మన గ్రూప్లో అందరినీ అడగండి, ఆత్మ చెప్పేస్తారు అన్ని లిస్టు. నిత్యం, సత్యం, నిష్కలం, నిరవయవం, కూటస్థం, అచ్యుతం అన్నీ చెప్పేస్తారు. మరి నువ్వో, అయ్యో నేను ఇంకా ఆత్మ ఎక్కడవుతానండి, చాలా దూరంలో ఉన్నాను. ఏదో ఇలా కొన్నాళ్ళు ప్రయత్నం చేయగా చేయగా కొన్ని వందల జన్మల తర్వాత అవుతానేమో. దట్ ఈస్ ప్యూర్ థియరిటికల్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ది నాలెడ్జ్. జ్ఞానం అక్కడితో సరిపడదు. దానికన్నా కర్మలే బెటరు. ఏదో పుణ్యఫలాలైనా వస్తాయి. దానికన్నా ఉపాసనలే బెటరు. ఏమైనా లోకాలైనా వస్తాయి. విజ్ఞానంగా మారాలి. అనుభవపూర్వకంగా ఆ చైతన్యము నేనే అని తెలియడమే యోగము. ఆ యోగమునందున్నవాడిని యోగయుక్తుడు అంటున్నారు. ఈ రెండవ దశలో ఏం చెప్తాడు? నేను చైతన్య స్వరూపము. మరి నీకు ఇంద్రియాలు, మనసు అన్నీ ఉన్నాయిగా? ఉంటాయి. పరికరాలు అవి, వ్యవహారాలు నడవడానికి వాడతాను. అవి నేను కాదుగా, నా పరికరాలు కదా, పనిముట్లు కదా. కళ్ళజోడు పెట్టుకున్నారు. కళ్ళజోడు లేకపోతే వ్యవహారం నడవదు. కానీ కళ్ళజోడు లేకపోయినా నేను ఉన్నాను. ఇంద్రియాలు బహిర్ముఖం కాకపోతే వ్యవహారం నడవదు. ఇంద్రియాలంటే కళ్ళజోడు అనుకోండి. కానీ ఇంద్రియాలు బహిర్ముఖం కాకున్నా, విషయాలను ప్రోగు చేయకున్నా, కర్మచితాన్ లోకాన్
చేయకపోయినా నేను ఉన్నాను. చొక్కా, కళ్ళజోడు, చెప్పులు, హీరింగ్ ఎయిడ్, డెంచర్స్, అలాగే ఇంటర్నల్ ఆర్గన్స్ ఉన్నా లేకపోయినా వాటి పనులవి చేసుకుంటున్నా నేను ఉన్నాను. వాటన్నిటినీ ఉపయోగించుకుంటున్నటువంటి తత్వంగా, సాక్షి చైతన్యంగా ఉన్నాను. మీరు వాడుకుంటున్న వస్తువులు ఎప్పుడైనా మీరు అని అనుకున్నారా? లేదు. అలాగే ఈ దేహేంద్రియ మనోబుద్ధి అహంకారాలు మన చేత వాడబడుచున్నటువంటి స్థూల సూక్ష్మ పరికరములు. కొన్ని స్థూలము క్లియర్గా కనిపిస్తున్నాయి, చేతులు, కాళ్ళు, కన్ను, ముక్కు. కొన్ని సూక్ష్మము, మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం. ఇవి ఏవిను చైతన్యము కాదు. నేను ఆ చైతన్యము. ఇవి నా పనిముట్లు, కారణములు, ఇన్స్ట్రుమెంట్స్. వీటిలోనున్న హెచ్చు తగ్గులతో గాని అవి పట్టుకొచ్చి మోసుకొచ్చి లోపల పడేసేటటువంటి గార్బేజ్తో కానీ నాకు ఎట్టి సంబంధము లేదు. దట్ ఈస్ ద విజ్ఞానం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా. ఆ జ్ఞానము విజ్ఞానము, మొదట జ్ఞానము, ఆ జ్ఞానము విజ్డమ్ అయింది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. జ్ఞానం శాస్త్రోక్త పదార్థానాం పరిజ్ఞానం. విజ్ఞానం తు శాస్త్రతః జ్ఞాతానాం తథా ఏవ స్వ అనుభవకరణం. తాభ్యాం జ్ఞాన విజ్ఞానాభ్యాం. అది భాష్యం. దాని వివరణ ఇప్పుడు చెప్పింది. దాని వలన తృప్తాత్మ. ఆత్మ అంటే ఆ నేను, ఎవరైతే నేను అనుకుంటున్నాడో అతడు. దేహేంద్రియ సంఘాతము కాని చైతన్య పరిపూర్ణమైనటువంటి తత్వం ఆత్మ తృప్త సంజాత అలం ప్రత్యయ. చాలా మంచి మాట రాశారు. అలం, ఇక చాలును అనేది కలిగిన వాడిని తృప్తుడు అంటున్నారు. భోజనం చేస్తున్నారు, అయిపోయింది, చివరికి వచ్చారు. మరో మామిడిపండు తింటారా? అయ్యో, కడుపు నిండిపోయిందండి, తృప్తుడు అయిపోయాను, తృప్తి అయిపోయింది, మరి ఇంకా ఖాళీ లేదు. దిల్ నా నా మాంగే మోర్, దిల్ ఫుల్. అది తృప్త. అంటే వ్యావహారిక ప్రపంచ విషయాలు ఇంకొక డ్రాప్ కూడా యాడ్ చేస్తానన్నా అయ్యో, అలం, 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 చాలు, చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఐ హ్యాడ్ ఆల్ ద థింగ్స్, ఐ డోంట్ రిక్వైర్ ఎనీథింగ్ మోర్. దట్ ఈస్ కాల్డ్ తృప్త. అది ఎలా వస్తుంది? తృప్తి, ఫుల్ఫిల్మెంట్, కంటెంట్మెంట్, నో స్పేస్ దిస్ వన్. దేశ అభావం. ఇక దీంట్లో ప్రదేశం లేదు, స్పేస్ లేదు వీటికి అనే అభావం ఎప్పుడు కలుగుతుంది? జ్ఞానం కావాలి. కర్మ ఉపాసనల ద్వారా చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త నైర్మల్యత, చిత్త వైశాల్యత కలగాలి. అప్పుడు శ్రవణ మననాలు చేయాలి. జ్ఞానం కావాలి. ఆ వచ్చిన జ్ఞానాన్ని స్వానుభవంలోకి తెచ్చుకోవడం విజ్ఞానం కావాలి. అప్పుడు తృప్త. అంతవరకు తృప్తిర్హి నాస్తి శృణ్వతో మేమమృతం అన్నట్టుగా తృప్తిర్హి నాస్తి కుర్వతో వ్యవహారం. వ్యవహారం చేయడంలో తృప్తి పడరు. వ్యవహారం ఒకరికి ఆస్తులు, ఇంకొకరికి బంధుత్వాలు, ఇంకొకరికి పుణ్యతీర్థాలు,
ఇంకొకరికి దేవతా హోమాలు, ఇంకొకరికి టీవీ, ఇంకొకరికి వాట్సాప్, ఇంకొకరికి ఫేస్బుక్, లెగ్ బుక్. ఏదైనా అంతే, అవి తృప్తినియ్యవు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 2 నిమిషాల పాటు ఈ విధంగా తృప్తిలో నుండగలమా? ఇవాళ నుంచే ప్రయత్నం చేద్దాం అంటూ నిధిధ్యాసన చేద్దాం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా. జ్ఞానం శాస్త్ర ఉక్త పదార్థానాం పరిజ్ఞానం. విజ్ఞానం తు శాస్త్రతః జ్ఞాతానాం తథా ఏవ స్వానుభవకరణం. తాభ్యాం జ్ఞాన విజ్ఞానాభ్యాం తృప్తః సంజాత అలం ప్రత్యయః. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా. ఆత్మ మీన్స్ అంతఃకరణం యస్య. ఎవని యొక్క మనస్సు విజ్ఞానము వలన సర్వమును పొందినటువంటి పూర్ణత్వం అనే స్థితిలో ఇంకొక చిన్న అణువు కూడా కావాలి అనేటటువంటి పరిస్థితి లేని దానిని తృప్తాత్మ అన్నారు. విజితేంద్రియ. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. జీత, జయించిన, ఇంద్రియ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం పనిముట్లు. పనిముట్లు నావనుకోను. ఆ పని ఉపకరణాలు ఏవేవో పట్టుకొస్తాయి, మంచివి చెడ్డవి, వాటితో నాకు సంబంధం లేదు. బాహ్య విషయేంద్రియ ఉపసంహృత విషయేభ్య ఉపసంహృత కరణ సమాహిత చిత్త. దానిని విజితేంద్రియ. ఓ మంచి మాట వేశారు, కూటస్థ. కూటం అంటే బండరాయి అనుకోండి. బండరాయిలాగా ఏ చలనము లేకుండా అప్రకంప్య భవతి ఇత్యర్థః. అప్రకంప్య, కొంచెం కూడా చలనం లేదు. ఆత్మలో చలనం లేదు. నా కించన మిషత్ అంటే ఏమిటి? నువ్వు ఆత్మ అంటే నీలో కూడా
నకించనమిషత్, కొంచెం కూడా కదలిక అక్కర్లేదు. వ్యవహారానికి ఏదో నడవడం, తినడం, ఎవరైనా వస్తే తలుపు తీసి నమస్కారం అనడం ఉంటాయి. అంతకి దాటి ఏ చలనము లేని స్థితి. అశ్మారోహణం విన్నారా? పెళ్ళిళ్ళలో సన్నికళ్ళు మీద కాలు పెట్టారా, కాలు పెట్టిస్తారు అమ్మాయి చేత. ఉపనయనంలో కూడా కాలు, రాయి మీద కాలు పెట్టి తొక్కించుతారు. దానిని అశ్మారోహణం అంటారు. అంటే రాయి మీద కాలు పెట్టావా, అది ఎలా ఉంది? ఎటువంటి పరిస్థితి వచ్చినా అలా ఉండాలి నీవు, నీ అంతఃకరణం. రాయి లాంటి దృఢమైనటువంటి మనస్సు గల వ్యక్తిగా ఉండాలి. ఉపనయనం చేసుకుని విద్యాభ్యాసానికి వెళుతున్నావు, అక్కడ ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. మనసు రాయి చేసుకోకు, వాటి వైపు పరిగెట్టి నీ సమయాన్ని వాటిపై వెచ్చించకు. అంత అంతరార్థం ఉంది. పెళ్లి చేసుకుంటున్నావు, రేపు నీ స్వకుటుంబాన్ని వదిలి ఇంకొక కుటుంబంలో గడుతున్నావు. అక్కడ చాలా అవకతవకలు, ఒడిదుడుకులు ఎదురవుతాయి. వాటన్నిటినీ రాయి వంటి మనస్సుతో ఎదుర్కో, వాటికి ప్రకంపించకు. అదే అశ్మారోహణం. అతిష్టేమశ్మానం అశ్మాయివత్వం స్థిరో భవ. అది మంత్రం అక్కడ. అశ్మారోహణం చేసినప్పుడు ఆతిష్టేమస్మానం అశ్మాయివత్వం స్థిరో భవ. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి, ఈ రాతి మీద కాలు పెట్టు. జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకునే ధైర్యాన్ని పొందాలని ప్రార్థించుకో. ఇక్కడ వ్యావహారిక పరిస్థితులను పూర్తిగా వదులుకో అనడాన్నే కూటస్థ అంటున్నారు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి. అటువంటి ఆత్మభావంలో స్థిరుడై ఆత్మనిష్టయందున్న నిధిధ్యాసన పరుడుని యుక్త, యహ్, హీఈస్ ద యుక్త, ఇతి అని ఉచ్యతే, ఈదృశో, ఎవరైతే ఈ విధముగా యహ ఉంటాడో వాడు యుక్త సమాహిత చిత్త ఇది కథ్యతే. ఉచ్యతే అంటే కథ్యతే, ప్రకటించబడతాడు. అటువంటి యోగి ఎలా తెలుస్తాడు పై వాళ్ళకు? సమ లోష్ట అశ్మ కాంచన. లోష్టం మట్టి ముద్ద, అశ్మం బండరాయి, కాంచనం బంగారం. అంటే పూర్తిగా విలువలేనటువంటి వాటి యందు, ఎంతో వ్యావహారికంగా విలువైనటువంటి బంగారాదులు వజ్రవైఢూర్యాల యందు, మధ్య రకమైనటువంటి వాటి యందు అని చెప్పడానికి మల ఓష్ట సమ లోష్ట అశ్మ కాంచన. లోష్టము మట్టి పెళ్ళ, అశ్మము బండరాయి, కాంచనము బంగారం. వాటి యందు సమా యస్య సహ సమాని సమలోష్టాశ్మకాంచన సహ యోగి. యస్య ఎవనికి సమ లోష్ట అశ్మ కాంచనాని సమాని, లోష్టాశ్మ కాంచనాని యస్య సమాని
సహ సమలోష్టాశ్మ కాంచన. ఎందుకు సమం? తృప్తుడు, పూర్ణుడు, ఫుల్ఫిల్డ్. నో స్పేస్ ఫర్ ఎనీథింగ్, ఎనీ థాట్ ఆర్ మెటీరియల్ ఆర్ ఎక్స్పీరియన్స్. దెర్ ఇస్ నో మోర్ స్పేస్ ఇన్ ది అంతఃకరణ. దేశాభావ్. దెర్ నో ప్లేస్. ఐ వాంట్ టు గివ్ యూ ఎ డైమండ్ రింగ్, నో ప్లేస్. I want to give you an hologram, no space. I want to give you a brick, no space. అలా ఉండగలమా? ఆలోచించండి. ఉండడమే యోగం. ఉండడమే యుక్త స్థితి. యుక్త ఇత్యుచ్యతే యోగి. ఈ శ్లోకాలకి థియరిటికల్ ఎక్స్పీరియన్స్, ఎక్స్ప్లెనేషన్ విశదంగా, అత్యంత వివరంగా తెలియడం ఒక వంతు. అది జ్ఞానం. అది కొంచెం కూడా సరిపడదు. అయితే మరి జ్ఞానం అక్కర్లేదా? డైరెక్ట్గా పొందలేవు. ఏది వదలాలో, ఏది హేయము, ఏది పట్టుకోవాలో, ఏది ఉపాదేయము, అది తెలియడానికి శాస్త్ర పరిజ్ఞానం అత్యంత ఆవశ్యకం. ఆ తరువాత విడువబడవలసిన దానిని విడిచిపెట్టి పట్టుకోవలసిన దాని యందు స్థిరమై ఉండడమే యోగి యుక్త అండ్ ఆల్ దట్ విజ్ఞానం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. అతనికి మట్టి బెల్లకు, బండరాయికి, బంగారపు గొలుసుకి వ్యత్యాసం తెలియదా? చక్కగా తెలుస్తుంది వ్యావహారికంగా. కానీ వాటిపై సమభావం ఉంటుంది. అంటే రాగద్వేషాలు ఉండవు. బంగారం గొలుసు నాకు కావాలి కావాలి, మట్టి ముద్ద అబ్బే నాకెందుకు, అది ఉండదు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. వస్తువులు ఉన్నా లేకపోయినా పూర్ణమదః పూర్ణమిదం. అదః పూర్ణమదః పూర్ణమిదం. అదః అంటే ఆ తత్, ఆ ఆత్మ, ఆ బ్రహ్మం పూర్ణం. ఇదం, ఈ ఆత్మ కూడా పూర్ణం. ఆ బ్రహ్మం, ఈ ఆత్మ. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం,
స్వస్తి.